హైడ్రా అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ గందరగోళం ఏంటంటే, హైదరాబాద్కి సంబంధించిన దరిద్రం ఏంటంటే, ప్రతి డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి, హుడాకి సంబంధించి, గ్రామ పంచాయతీకి సంబంధించి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్లో అక్రమాలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, ఈ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంటు, మండల్ ఎంఆర్ఓలు ఏమయ్యారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైంది, సర్వేయర్లు ఏమయ్యారు, ఏడీ సర్వేయర్లు ఏమయ్యారు, వీళ్ళందరికీ సమన్వయ లోపం లేదు. ఎవరు సమన్వయంగా అంటే వాడు వీడిని అడగడు, వీడు వాడిని అడగడు. ఇప్పుడు చెరువులో ఎలక్ట్రికల్ పోల్ వేసారా, ఇరిగేషన్ వాళ్ళు కరెంట్ ఏమైనా సప్లై చేయమని అడిగారా చెరువుకి, ఎందుకు ఈ పోల్స్ వేశారు? ఇది రోడ్డు వచ్చి చెరువు ఆక్రమించింది. 40 feet రోడ్డుని చెరువు వచ్చి కబ్జా చేసింది. చెరువు కబ్జా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, పైనుంచి పొల్యూషన్ వాటర్. కోకోకోలా కంపెనీ అని వీళ్ళు ఒకటే చెప్తున్నారు, కానీ బొల్లారానికి సంబంధించి, బొల్లారము అమీన్పూర్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన కొన్ని వందల కంపెనీల వాటర్, ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్ అంటారు, ఎఫ్లెంట్ వాటర్ని ట్రీట్మెంట్ ప్లాంట్కి పంపించాల్సింది పోయి, వీళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్కి పంపించకుండా దొడ్డిదారిన చెరువుల్లోకి వదులుతున్నారు. రెగ్యులర్గా వీళ్ళు వాడుకునే సాధక బాధకాలకు వాడుకునే వాటర్ ఏదైతే చెడు నీళ్లు ఉన్నాయో అవి కాకుండా, డ్రైనేజ్ వాటర్ కాకుండా, చెరువులకి కంపెనీలకు సంబంధించిన ఎఫ్లెంట్ వాటరు, వాళ్ళ వేస్ట్ ట్రీట్మెంట్కి వాడేసిన వాటర్ని దీనిలో చెరువుల్లో వదులుతున్నారు. చెరువుల్లో వదలడం వల్ల దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, 93 ఎకరాల చెరువు నిండితే అవుట్ ఫ్లో ఒకటి ఉండాలి. ఆ ఆయకట్టుకి కిందకున్న పొలాలకి, లేదంటే కిందకున్న గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోవాలి. ఆ వాటర్ వెళ్లకుండా అడ్డుగట్టుగా అక్కడ మొత్తం వెంచర్లు వేసేసి, అక్కడ మొత్తం బిల్డింగ్లు కట్టేసి మొత్తం ఆపేసుకున్నారు. అక్కడ ఎత్తు చేసి మొత్తం అలుగుల్ని మూసేసి ఈ ఫ్లోని ఆపడం వల్ల చెరువు ఏం చేసిందంటే, తన ఉగ్ర రూపాన్ని చూపించి 93 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు 450 ఎకరాల్లోకి విస్తరించింది. ఇక్కడ 1700 ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన వాటర్ని ఇక్కడ 430 ఎకరాలకి కబ్జా పెట్టింది. వాటరే ఇక్కడ ఉన్న లేఅవుట్ని కబ్జా పెట్టింది. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ సమన్వయం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎక్కడ పని చేయట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సర్వే, ఎంఆర్ఓ, ఆర్ఐలు, సర్వేయర్లు, ఏడీ సర్వేయర్లు, ఈవెన్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఇక్కడ వచ్చి హైడ్రా కూలగొడతా అంటే, హైడ్రా అనేది థర్డ్ పార్టీ. హైడ్రా అనేది ప్రత్యేకమైన చట్టం, అది వేరు. హైడ్రా వచ్చి కూలగొడుతుంది అంటే ఈ కింద డిపార్ట్మెంట్లని ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ లేదు, చేసే పరిస్థితి లేదు. మీడియా కూడా ఒక గందరగోళం సృష్టిస్తుంది. ఇక్కడ ఏదో చెరువు కబ్జా అయింది అంటున్నారు, డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ క్లియర్గా ఉన్నాయి. ఆ జోన్ అధికారులు లంచాలకి అలవాటు పడి అక్కడ మూసేస్తున్నప్పుడు, ఇక్కడ ఈ జోన్ అధికారులు కనీసం నిర్లక్ష్యం వహించకుండా కలెక్టర్లకి కంప్లైంట్ చేసి అక్కడ ఆయకట్టుకి ఎగ్జిట్ మూసేస్తున్నారు. అక్కడ నీళ్లు ఇన్ఫ్లో అయిపోతే లోపలికి వచ్చేస్తాయి, ఇక్కడ ఊర్లోకి నీళ్లు వస్తాయి, ఇక్కడ లేఅవుట్లు మునిగిపోతాయి అని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరించారు. సో ఈ 400 ఎకరాలతో ఆగుతుందా అంటే ఆగదు. ఇక్కడ వచ్చే ఎఫ్లెంట్ వాటర్, ఏ కంపెనీస్ నుంచి వచ్చే ఎఫ్లెంట్ వాటర్ మొత్తాన్ని వీళ్ళు కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఇన్ఫ్లో ఆపాలి, తర్వాత అవుట్ఫ్లో చూడాలి. ఇన్ఫ్లో ఆపుకోవాలి అంటే వీళ్ళకి పర్ డేకి 1 క్యూసెక్ వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్ఫ్లో నుంచి అవుట్ఫ్లోకి వెళ్ళే దారి లేకపోవడం వల్ల అవతల సైడ్ బిల్డింగ్స్ని కూలగొట్టాలి. ఆ అవతల సైడ్ బిల్డింగ్స్ని కూలగొట్టాలి, లేదంటే అక్కడ కొండను పగలగొట్టాలి. అక్కడ న్యాచురల్గా ఏర్పడిన సహజసిద్ధమైన కొండల్ని ఎవరు పగలగొట్టే పరిస్థితి లేదు. చెరువుల మధ్యలోంచి ఈ కరెంటు స్తంభాలు పోతున్నాయి. pH లెవెల్స్ 12-15 ఉంటాయి. ఎందుకంటే ఎస్టిక్ యాసిడ్స్, అమోనియమ్స్, వేరే రకరకాల యాసిడ్లు మొత్తం అంతా దీంట్లోకి డంప్ చేసి పడేస్తున్నారు. ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి పంపించాల్సిన నీళ్ళని ఈ చెరువులో నింపి పడేశారు. మొత్తం నిండిపోయిన చెరువులో చేపలు పెరుగుతున్నాయి. చేపలకి ఏముంది, ఆ నేచర్ బట్టి అది అక్కడ అలవాటు చేసుకొని బ్రతుకుతాయి. బ్రతికిన చేపల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో అమ్ముతున్నారు. ఇక్కడున్న వాళ్ళకి రోగంతో పాటు ఈ చేపల్ని వండుకు తినే వాళ్ళకి కూడా రోగాలు. ఇక్కడ చెరువు మొత్తం 450 ఎకరాల్లో వెంచర్ని ముంచేసింది. వెంచర్ని కబ్జా చేసిన చెరువులు. ఇక్కడ వీళ్ళందరూ బాధితులందరూ కలిసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళని అడగకుండా మీడియా సంస్థలన్నీ వచ్చి ఇక్కడ గందరగోళం సృష్టించి చెరువునే వీళ్ళు కబ్జా చేశారని ఉల్టా కంప్లైంట్లు చేస్తున్నారు. చెరువుని కబ్జా చేయలేదు. రంగనాథ్ గారి మీద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఆయన సిన్సియర్ అండ్ హానెస్ట్. ఆయన చెప్తే అర్థమవుతుంది. వీళ్ళందరూ మిస్లీడ్ చేస్తున్నారు, ఆయనకి మిస్గైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ మా దగ్గరికి వస్తే ఎవిడెన్స్లు ఇస్తాము. మాకు నోటీసులు ఇవ్వకుండా బ్లాక్మెయిల్కి పాడుపడుతున్నారు. బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్న ఆఫీసర్స్, చోటమోట నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ బొల్లారానికి సంబంధించి, లేదంటే ఇక్కడ అమీన్పూర్కి సంబంధించి, వాణినగర్కి సంబంధించి పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీనే ఇదో దరిద్రం. ఇది వాణినగర్, అమీన్పూర్లో వాణినగర్ చెరువుకు పట్టిన దుస్థితి. చెరువుకి దుస్థితి పట్టలేదు, ఇక్కడ వెంచర్ ఓనర్లకి దుస్థితి పట్టింది. చెరువు వచ్చి లేఅవుట్లని కబ్జాలు చేసింది.
లేఅవుట్ని చెరువు కబ్జా చేసిందని ఇక్కడ బాధితులు వాపోతున్నారు. వీళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. హెచ్ఎండిఏ దగ్గర నుంచి, జీపీ లేఅవుట్ల దగ్గర నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, వాళ్ళు పెట్టుకున్న ఆర్టీఐ ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. రేపొద్దున ఏదైనా కరెంటు తీగ కట్ అయింది, ఎట్లా వెళ్ళి చేస్తారు? దీనిలో పడవేసుకుని వెళ్ళి రిపేర్ చేయాలి స్తంభాలకి. ఇప్పటివరకు ఆ ఎలక్ట్రికల్ పోల్ ఉండడమే గొప్ప, ఎందుకంటే ఎలక్ట్రికల్ పోల్ 40 అడుగుల రోడ్డు మింగేసిన చెరువు ఇది. సో దీని మీద ఎవడు రెస్పాన్సిబిలిటీ? హైడ్రా తీసుకొచ్చిందే దీనికోసం. ఇలాంటి చెరువులు ఎంక్రోచ్మెంట్ అయిపోతున్నాయని. ఎంక్రోచ్మెంట్ ఎటు సైడ్ అయింది? ఇన్ఫ్లో ఇదైతే అవుట్ ఫ్లో, అది అవుట్ ఫ్లో దగ్గర ఎంక్రోచ్మెంట్ అయితే అవుట్ ఫ్లోని వదిలేసి ఇన్ఫ్లో దగ్గర పడుతున్నారు నాయకులును, ఈ లోకల్గా ఉన్న అథారిటీస్. అది రెవెన్యూ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ వీళ్ళ స్థానికుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళు లీగల్గా చట్టబద్ధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టి రిజిస్టర్ చేసుకున్న భూముల పైన వాళ్ళు కన్నేసి అడ్డగోలుగా వ్యవహరించి రూపాయికో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళ దగ్గరకు రూపాయికో ₹10 కొనుగోలు చేయొచ్చను, లేదంటే వీళ్ళ దగ్గర 25,000 50,000 లంచాలు తినొచ్చను, లేదంటే ఇంకే రకమైన లబ్ధి కోసమో ఇక్కడ వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ ఒక 200-300 మంది ఉన్నారు. లోపల వెంచర్లో 23 వెంచర్లకు సంబంధించిన బాధితులు ఉన్నారు. ఆ వెంచర్లు అమ్మిన వెంచర్ యజమానులు వెళ్ళిపోయారు. ఇక ఎప్పుడో తట్టబుద్ద సదురుకున్నారు, అమ్ముకుని వెళ్ళిపోయారు. వెంచర్లనేమో చెరువు కబ్జా చేసేసింది. వీళ్ళ బాధ వర్ణాతీతం. ఇక్కడ దీన్ని పట్టించుకునే పరిస్థితుల్లో హైడ్రా ఉంటుంది. హైడ్రా దృష్టికి దీన్ని తీసుకెళ్లాలనేది ఇక్కడ బాధితుల ముఖ్య ఉద్దేశం. కాబట్టి హైడ్రా దీనిపైన దృష్టి పెట్టాలి. రంగనాథ్ గారి పైన వీళ్ళు చాలా నమ్మకం వ్యక్తపరుస్తున్నారు. మిగతా వాళ్ళు ఎలా ఉన్నా మాకు అనవసరం, రంగనాథ్ గారి మీద మాకు నమ్మకం ఉంది. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి అని చెప్పేసి మేము ఇక్కడ వాణినగర్ చెరువు ఈ ఇష్యూ జరుగుతుంది ఏంటని కనుక్కోవడానికి వచ్చినప్పుడు వీళ్ళు టెంపుల్లో మీటింగ్ పెట్టుకుని ఉన్నారు. అన్న ఏంటి పరిస్థితి అంటే వీళ్ళు వెళ్ళబొచ్చిన బాధలు ఇవి. సో చూశారు కదా, ఈ హైడ్రాకి సంబంధించిన గందరగోళం. ఇటు పగలగొట్టాలా, ఇటు ఎంక్రోచ్మెంట్, అటు ఎంక్రోచ్మెంట్ అనేది చెక్ చేయాలి.